అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు ప్రాణంగా ప్రేమించిన స్త్రీ మిమ్మల్ని విచ్చిపోవడంతో మీరు తట్టుకోలేరు, డిప్రెషన్లో కూడా పోవచ్చు. మీరు మాత్రం ఈ రోజు కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. మీరు మాత్రము ఈరోజు మంచి సమయాన్ని గడపడానికి మాత్రమే ప్రవర్తించాల్సి ఉంటుంది. లేకపోతే మాత్రము మీకు కోపము చిరాకు వల్ల అనారోగ్య సమస్యలు అనేవి పెరిగిపోతాయి. మనోవిధానం తొలగించుకోవడానికి ఈరోజు పేదలకు అన్నదానం అయితే చేయాలి. కుటుంబంలో ఆనందమయ వాతావరణం కలిగి ఉంటారు. సంబంధాలలో సామరస్యాన్ని పెంచుకుంటారు. ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకోవడం అనేది జరుగుతుంది. ఈరోజు రాష్ట్రాలు మాత్రం చూసినట్లయితే గనక జీవితంలో ముందుకు సాగడానికి అనేక అవకాశాలను అయితే పొందుతారు. ఈ సమయం రియల్ ఎస్టేట్ లో పనిచేసే వారికి, మార్కెటింగ్ కమిషన్ మొదలైన వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. మధ్యలో ఏదైనా శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. మీ కుటుంబంలో ఆనందం, శాంతి లభిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకి సమయం చాలా శుభప్రదంగా అయితే మరి ఉంటుంది. ఎక్కువగా మీరు విలాసవంతమైనటువంటి వస్తువులను కొనుగోలు చేయడంలో డబ్బును కూడా ఖర్చు చేస్తూ ఉంటారు. మరియు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ప్రియమైన వ్యక్తులతోటి ఈరోజు మంచి మీరు సమయం అనేది గడిపే అవకాశాల్లో ఆనందానికి పెద్ద కారణం అనేది అవుతుంది. మీ ప్రేమ భాగస్వామితో ఏదైనా విభేదాలు ఉంటే మహిళా స్నేహితుని సాయంతో అపార్థాలు పరిష్కరించబడతాయి. మీ ప్రేమ భాగస్వామితో పరస్పర నమ్మకం, ప్రేమ కూడా పెరగబోతుంది. ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు మీ సన్నిహితుల నుండి మరి ఈ రోజు సహకారం మాత్రమే కాకుండా కుటుంబ సభ్యుల నుండి కూడా పూర్తి మద్దతు అనేది లభిస్తుంది. మరియు ఈ రోజు రాశివారు మాత్రం కొత్త అవకాశాలు కెరీర్ పరంగా కూడా రాబోతున్నాయి. కోరికలు తొందరగా నెరవేరే అవకాశం ఉంది. వ్యాపారస్తులకైతే ఊహించని లాభాలు అనేవి కలుగుతాయి. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మధ్యలో విలాసవంతమైన వస్తువుల కోసం కొంత డబ్బు కూడా ఖర్చు చేస్తారు. ఈ రోజు రాశివారు మాత్రము మరి చాలా శుభప్రదంగా అయితే ఉండబోతుంది. రియల్ ఎస్టేట్ లో పనిచేసే వారికి, మార్కెటింగ్ కమిషన్ మొదలైన వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఏదైనా శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. కుటుంబంలో ఆనందం, శాంతి లభిస్తాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ సమయం శుభప్రదంగా ఉంటుంది. పనిచేసే వారికి అనుకూలంగానే ఉంటుంది. మీరు కోరుకున్న ప్రయోజనాలను అయితే పొందుతారు. మరోవైపు ఇప్పటికే ప్రేమ సంబంధంలో ఉన్న వారికి సమయం శుభప్రదంగా ఉంటుంది. ఇక వైవాహిక జీవితంలో మాధుర్యం అనేది ఉంటుంది. ఇక సంతానం లేని వారికి శుభవార్త అందుకోవడం అనేది జరుగుతుంది. ఈ రోజు భాగస్వామితో కొన్ని అపార్థాలు తలెత్తొచ్చు కాబట్టి మీరు జాగ్రత్త వహించాలి. విషయాలను స్పష్టం చేసుకుని ముందుకు నడవడం అనేది చాలా ఉత్తమం. మరోవైపు ప్రత్యర్థులు మీకు నష్టం కలిగించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. జాగ్రత్త. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు మీరు తొందరపాటుగా నిర్ణయాలు తీసుకోకండి. కొన్ని అపార్థాలు తలెత్తొచ్చు. కొన్ని విషయాలను స్పష్టం చేసుకుని ముందుకు సాగడం సముచితం. మరోవైపు మీ ప్రత్యర్థుల కార్యాలయాలు చురుగ్గా ఉంటారు. ఈ సమయంలో మీ పని మరెవరికి వదిలివేయకండి. లేకుంటే మీరు నష్టాన్ని లేదా అవమానాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈరోజు వాహనం నడుపుతున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. తగిన పత్రాలు వెంట తీసుకుని నడవాలి. అదనపు ఆదాయ వనరులు కొన్ని సృష్టించబడతాయి. కొంతవరకు ఆర్థిక ఇబ్బందులను తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు సమస్యలను పరిష్కరించడంలో ఒక స్నేహితుడు లేదా బంధువుడు మీకు గొప్ప మద్దతుగా ఉంటారు. కష్ట సమయాల్లో మీ ప్రేమ భాగస్వామి కూడా నీడలాగా తోడుండడం జరుగుతుంది. ఈరోజు ప్రత్యేక ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న వారికి ప్రత్యేక గుర్తింపు లభించబోతుంది. మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తిగా అయితే ఉంటారు. ఈరోజు రాశివారు విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేయడంపై ఎక్కువగా సంతోషకరమైన వాతావరణం అనేది ఏర్పడుతూ ఉంటుంది ఇంట్లో. ఇక ఈరోజు భవిష్యత్తులో గొప్ప ప్రయోజనాలు అనేవి లభిస్తాయి. కుటుంబానికి సంబంధించిన ఏదైనా పెద్ద సమస్య పరిష్కరించడంలో మీరు విజయం ఖచ్చితంగా సాధిస్తారు. జీవిత భాగస్వామికి మీకు సంబంధించిన ఏదైనా పెద్ద విజయం మీ ఆనందానికి కారణం అవబోతుంది. ఇక మీరు భార్య తరపు వారి నుంచి ఆస్తి పొందబోతున్నారు. పనులను పూర్తి చేయడానికి అదనపు బాధ్యత మీకు అప్పగించబడుతుంది. ఎక్కువగా కృషి చేయాల్సి ఉంటుంది. మీరు మాత్రం ఈరోజు జీవిత భాగస్వామికి మీకు మధ్య ప్రేమ పెరగబోతుంది. భార్య భర్తల మధ్య ప్రేమ పెరగడానికి మీకు మంచి కారణాలు అనేవి లభిస్తాయి. మీ పనులను పూర్తి చేయడానికి మీరు ఎక్కువగా కృషి చేయాల్సి ఉంటుంది. ఈరోజు ఈ రాశివారులు మాత్రం వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో అన్ని విధాలుగా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. ప్రేమ సంబంధాల్లో ఉన్న వ్యక్తుల విషయాలు సజావుగానే సాగుతూ ఉంటాయి. ఇక ఈరోజు తక్కువ దూరం లేదా ఎక్కువ దూరం ప్రయాణించాల్సి రావచ్చు. ఇప్పటికే ప్రేమ సంబంధంలో ఉన్న వ్యక్తుల విషయాలు సజావుగా సాగుతూనే ఉంటాయి. మరి
మరియు ఈరోజు ఈ రాశి వారికి సంబంధాలలో మరి ప్రేమ అనేది రావడం అనేది జరుగుతుంది. అనేక విధాలుగా అనేక మార్గాలలో లాభం అనేది కలిగే అవకాశం అయితే ఉన్నది. ఎక్కువగా చూసినట్లయితే గనక ప్రేమికులకు శుభదినంగా చెప్పుకోవచ్చు. ఆటంకాలు అనేవి స్వయంచాలకంగా తొలగించబడటం అనేది జరుగుతుంది. జూనియర్లతోటి కూడా మంచి ప్రవర్తన కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. మరి ఈరోజు మరి ఏదైనా పెద్ద సమస్య ఉన్నా కూడా అది పరిష్కార దిశగా అయితే మరి సాగడం అనేది జరుగుతుంది. ఈరోజు మరి వాతావరణం కూడా మీకు అనుకూలంగానే మారబోతుంది. ఇంత బయట అనుకూలతలు అనేవి పెరుగుతాయి. ఇక వివాహం కాని వారికి అయితే మంచి సంబంధాలు అనేవి కుదిరే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు రాశి వాళ్ళు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే గనక మరి సంబంధాలలో కూడా స్పష్టత అనేది పెరగడం జరుగుతూ ఉంటుంది. లక్కీ సంఖ్య 31, లక్కీ కలర్ మరి తెలుపు. పరిహారంలో ఈరోజు కనకదుర్గ మాత ఆలయ దర్శనం శుభప్రదము. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.